ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా మాకు హరీష్ రావు గారు లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకునే స్థాయికి ఆయన సిద్దిపేట తీసుకుపోయినారు. వట్టిగా రాదు కదా మెజారిటీ. ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది? కొత్త ఏదో సెలబ్రిటీ లాగా ఇట్లా చేతులు ఊపితే వస్తుందా? వచ్చేసి ఏదో ఫ్లెక్సీలు పెడితే వస్తుందా? పై మాటలతో వస్తుందా? కాదు కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ఓటమి అనేది సిద్దిపేట అంచులకి హరీష్ రావు దరిదాపుల్లో కూడా వస్తుందంటే ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు. దాని వెనుక ఆయన ప్రత్యేక దీక్ష ఉన్నది, నిరంతర శ్రమ ఉన్నది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం ప్రజలే ధ్యాసగా శ్వాసగా ఆయన పరితపిస్తున్నాడు. వెనుక ఇవాళ సిద్దిపేట కానీ ఇన్ని కోణాల్లో అభివృద్ధి ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుదాడలో ఆయన చేసినటువంటి కృషి అడుగడుగున ఇవాళ కనబడుతున్నారు.